నేను ప్రతి ఇల్లాలకి చెప్తున్నానండి, ఆలోచించండి. స్త్రీ అంటేనే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక ధైర్యం మగవాడికి, భర్తకి, పిల్లలకి ఒక ధైర్యం, అమ్మ అనే ఒక ప్రేమ, ప్రొటెక్షన్. స్త్రీ అంటేనే ఒక మాతృత్వంతో కలుపుకునే తల్లి. మన హైందవ సాంప్రదాయంలో అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు తల్లి. ఓర్పు, సహనం. స్త్రీ అంటేనే ఓర్పు, సహనం. కానీ ఈ జనరేషన్ ఎలా ఉంటున్నారండి? ఆవేశం, అహంకారం, ఈగో, పొగరు. మ్యాక్సిమం ఎక్కువ మంది అలానే ఉంటున్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, లవర్స్ మధ్య అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు. అందుగురించే చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడి అరుస్తుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఏ ఇల్లాలైనా ఇంట్లో ఏడ్చుకుంటూ అరుచుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఓర్పు, సహనంలో ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. ఇదే స్త్రీ నిర్వచనం.